ఏంటి ముతక చీరుంది? మీరు కరెక్ట్ గానే తీసుకొచ్చారా? ఇంటి దగ్గర నుంచి ఈ బ్రీఫ్ కేసే కదా తెచ్చారు. ఫ్యాషన్ షోకి ముతక చీరేంటి? ఇదేదో రాంగ్ అయింటుందమ్మా. లేదు, అంకుల్ కరెక్ట్ గానే తెచ్చారు. పని మనిషి కూతురు ఇంతకంటే మంచి డ్రెస్ ఏం వేసుకుంటుంది? చెట్టు కింద టైలర్ కి ఇంతకంటే మంచి థాట్స్ ఏమొస్తాయి? అంటే ఈ ముతక చీర కట్టుకొని మంగ ర్యాంప్ వాక్ చేస్తుందా అమ్మా? అదే జరుగుతుంది. తీసుకెళ్లి దాని మొహాన్ని కొట్టండి. ర్యాంప్ పై కూడా రానివ్వరు. మనం ఆపాల్సింది షో వాళ్లే ఆపుతారు. లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మంగ మరీ ఇంత తెలివి తక్కువగా చేయదు. ఆ మట్టి బుర్రకి ఇంతకు మించి తెలివితేటలు ఎక్కడుంటాయి? అది మంగ, ఈ నిత్య కాదు. వెళ్ళండి. ఏం చేద్దాం చంద్రిక? చెప్పిందిగా, తీసుకెళ్లి దాని మొహానే కొట్టమని. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే తిరిగి పెట్టండి. నాకేదో అనుమానంగా ఉంది చంద్రిక. నువ్వు అన్నట్టు ఇది ఆ డ్రెస్ కాదేమో. రాత్రంతా కష్టపడింది ఈ ముతక చీర కోసమా? కరెక్టేనండి. మనల్ని మోసం చేయడానికి ఈ చీర పెట్టిందేమో. వాళ్ళ దగ్గర ఇంకో డ్రెస్ ఉందేమో. పదండి, వెళ్ళి చూద్దాం. పదండి పదండి. ఏవండి, ఆ బ్రీఫ్ కే తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. మేకప్ ఎలా వచ్చిందండి? చాలా బాగుంది. నిజం చెప్పండి, నేను ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు. ఇదంతా మీ వల్లే. దొందే. వాళ్ళకి వాళ్ళు ఎలా పొగుడుకుంటున్నారో చూడండి. ఎవరి పిచ్చివారికి ఆనందం చంద్రిక. వదిలే, ఏం జరుగుతుందో చూడు. షో స్టార్ట్ అయింది. ఇంకో 2-3 తర్వాత మిమ్మల్ని పిలుస్తారు. అవును, ఈలోగా త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే నేను హెయిర్ స్టైల్ చేస్తాను. అలాగే. ఏంటండి అది? కొంపదీసి అది ఆ ముతక చీర కట్టుకుంటుందా? ఆ చీర తీసుకెళ్ళిందిగా, అదే కట్టుకుంటుందేమో. కర్మ కాకపోతే ఇంత పెద్ద ఫ్యాషన్ షోలో ఆఫ్టర్ 100 కూడా చెయ్యని ముతక చీర. మనల్ని తప్పుదారి పట్టించిందేమో అనుకున్నాను. తనే పప్పులో కాలేసింది. ఇక మంగ ఈ షోలో గెలిచినట్టే. గెలవదు. పదండి, దాని ఓటమిని కళ్ళారా చూద్దాం. నెక్స్ట్ ర్యాంప్ పైకి రాబోతున్న మోడల్ మన హైదరాబాద్ లో పుట్టి మిస్ పూణే టైటిల్ గెలిచి ముంబై మోడలింగ్ చేస్తున్న మిస్ నైనా. ఏంటి రెస్పాన్స్ చరీ? అవును సార్, ఆ ముంబై మోడల్పై ముందు నుంచి అందరికీ హోప్స్ ఎక్కువే ఉన్నాయి సార్. అనుకున్నట్టుగానే ఆడిటోరియంని షేక్ చేసేసింది సార్. అనవసరంగా మన రైవల్స్ దగ్గర మనం మంగ గురించి ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అదేమిటి సార్? ఫ్యాషన్ షోస్ అంటే ఎలా ఉంటుందో తెలియని మంగ ఇలాంటి మోడల్స్తో పోటీ ఇచ్చి గెలవగలదా అని డౌట్ వస్తుంది. సార్, మేడం గారిని ఎంకరేజ్ చేసిన మీరే ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా సార్?
మీరు ధైర్యంగా ఉండండి. చూసావా మామ్, నాలాంటి దానికే గట్టి పోటీ ఇచ్చే అలాంటి మోడల్స్తో మంగ గెలవగలదా? అసలు ర్యాంప్ పై నడవగలదా? ఇంట్లో నడిచింది, ర్యాంప్ పై నడవలేదా బేబీ? మామ్, ఇది షో, హౌస్ కాదు. బాత్రూంలో కోని రాగాలు తీసేవాడు కూడా తను బాలసుబ్రహ్మణ్యం అనుకుంటాడు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అదే నేను చెప్తున్నాను, మంగను ర్యాంప్ పైకి రాని. ఎందుకు రాదు? తగుదునమ్మా అంటూ వస్తుంది, నా పరువు తీస్తుంది, నేను కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం చెడగొట్టేస్తుంది. అదే గనక జరిగితే నేను వెళ్ళి నా ఐడెంటిటీని నేను కాపాడుకుంటాను మామ్. అంటే నువ్వెళ్ళి ర్యాంప్ వాక్ చేస్తావా? ఎస్. చంద్రిక, ఇక నువ్వేం దిగులు పడకు. మన డబ్బులు పోవు, మన ప్రాణాలు పోవు. అవునండి, నైనా అదరగొట్టేసింది. మనకిక ఏ డోకా లేదు. మంగ ర్యాంప్ పైకి వచ్చినా నైనా అంత బాగా చేయలేదు. బెక్క మొక్క వేసుకొని ఇంటికి వెళ్లాల్సిందే. దీన్ని ఊరికే ఇంటికి వెళ్ళనిస్తానా? కాళ్ళు రెండు విరగొట్టి మరీ పంపిస్తాను. మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? తినబోతూ రుచి అడగడం ఎందుకు? మీరే చూస్తారుగా. నెక్స్ట్ పార్టిసిపెంట్ డయానా. క్లాప్స్. నెక్స్ట్ ర్యాంప్ పైకి రాబోతున్న మోడల్, 2 సార్లు టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్. గివ్ హ్యావ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఏం చేశావు చంద్రిక? గోళీలు వేశాను, అది కాలు జారి కింద పడుతుంది.
సూపరు. ఎక్కడికి సార్? అయిపోయింది చెర్రీ, మనం ఓడిపోయాం. జడ్జెస్ ఇంకా చెప్పలేదు కదా సార్? వాళ్ళు చెప్పాలా? రెస్పాన్స్ చూస్తే తెలియట్లేదా? ఇక్కడే ఉండి నేనేం చేయాలి? సార్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూర్చోండి సార్. నో ఛాన్స్. మనకు ఫేవర్గా అయితే రాదు. మంగ విన్ అవ్వడం ఇంపాసిబుల్. మంగ ఏదో చేస్తుంది, గుండమ్మ హెల్ప్ అవుతుంది అనుకున్నాను. బట్ వీఆర్ ఫెయిల్యూర్ చెర్రీ. అది ఏదో చేస్తుంది అన్నా, చివరికి చేసింది ఇది. ఆ పల్లెటూరి బయటకి ఇంతకంటే తెలివితేటలేముంటాయి? అది ఫ్యాషన్ షోకి వచ్చిందా లేక పొలం పనులు చేయడానికి వచ్చిందా? అసలు ఆ డ్రెస్ ఏంటి? మామ్?
నిజంగానే నా పరువు తీసింది మామ్. నో, నా ఐడెంటిటీని నేను కాపాడుకోవాలి. బేబీ, అది గెలుస్తుందని ఇంకా నమ్మకం ఉందా నీకు? హా? ఒక్కరైనా చప్పట్లు కొట్టారా? కనీసం నువ్వైనా కొట్టావా? సారీ ఆంటీ, మేమేదో అనుకున్నాం గాని ఓడిపోతున్నాం. దీనంతటికీ కారణం నేనే. నన్ను క్షమించండి. నా వల్ల మీ నిత్యకు బ్యాడ్ నేమ్ రాబోతోంది. క్షమించండి. మంగ ఓడిపోవడం ఖాయం అనుకున్నావు, అలాగే జరుగుతుంది చంద్రిక. కానీ తన కాళ్ళు విరగొట్టలేకపోయాను. అదే బాధగా ఉంది. ఏం బాధపడకు చంద్రిక, కాసేపట్లో జడ్జీలు ఇచ్చే మార్కులు వింటే మంగ కళ్ళల్లో కన్నీళ్లే కాదు రక్తం వస్తుంది. Now judgment. All participants come to the dais. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నీ ఓటమిని ఒప్పుకొని నాకు కిరీటం పెడుతుంటే చూసి చప్పట్లు కొట్టాలని ఉన్నావా? యు మిస్ ది టైటిల్ అండ్ హ్యాట్రిక్. ఐఎమ్ ది విన్నర్. మిసెస్ నిత్య శ్రీనివాస్, కమ్ ఫార్వర్డ్. వెళ్ళు వెళ్ళు, చివట్లు పడతారేమో. ఐఎమ్ సారీ మంగా, నా వల్లే నీకు ఇన్సల్ట్. ఐఎమ్ రియలీ సారీ. మీ డ్రెస్ చూస్తుంటే మాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. 2 times టైటిల్ విన్నర్ అయింది మీరేనా అని డౌట్ గా ఉంది. మిస్ హైదరాబాద్ లాంటి గ్రేట్ ఫ్యాషన్ షోకి ఇంత సింపుల్ గెటప్ తో ర్యాంపు పైకి ఏ ధైర్యంతో వచ్చారు? అసలు ఫ్యాషన్ గురించి మీ ఉద్దేశం ఏంటి? ఫ్యాషన్ గురించి మీకు తెలిసే చేశారా, తెలియక చేశారా? మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే ఏంటి సార్? అందం అంటే అర్థం ఏంటి? ఒకరిని చూసి నలుగురు అనుకరించడం ఫ్యాషన్. 10 మందిని ఆకట్టుకునేది అందం, అంతేగా? నిజమే, నేను మిగతా వాళ్ళలా ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేదు. మరింత అందంగా కనిపించడానికి పెద్దగా మేకప్ కూడా వేసుకోలేదు. కానీ ఇది కూడా ఫ్యాషనే సార్. ఇది కూడా అందమే. ఇప్పుడు మనమంతా సిటీలో బతుకుతుండొచ్చు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి పూర్వీకులు గతంలో పల్లెటూళ్ళల్లో పుట్టి పెరుగుంటారు. వాళ్ళందరూ ఇలాంటి దుస్తులే కట్టుకునుంటారు. వారు ఫ్యాషన్ గా లేరని, అందంగా లేరని మీలో ఏ ఒక్కరైనా అనగలరా? ఈ చీర కట్టుకోవడం వెనుక నా ఉద్దేశం ఏంటంటే, మర్చిపోయిన మన మూలాల్ని మళ్ళీ గుర్తు చేయడమే. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని చెప్పడమే నా ధ్యేయం.